ఇందులో ఆల్రెడీ కొన్ని 2 టాపిక్స్ చెప్పేసాను నేను. సో థర్డ్ టాపిక్ వచ్చినప్పుడు జబ్లాన్స్కీ డయాగ్రామ్ కోసం మాట్లాడతాం. జబ్లాన్స్కీ డయాగ్రామ్ అనగా మనకి ఏంటంటే సింగ్లెట్, ట్రిప్లెట్ స్థితులు కూడా ఏ విధంగా ఉంటాయి, పరివర్తనాలు ఏ రకమైనటువంటి పరివర్తనాలు, మళ్ళీ ఆ పరివర్తనాల్లో మనకి జరిగేటువంటి దాన్ని ఏమంటారు రేడియేటివ్, నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్స్, అంటే కాంతిని సమక్షంగా కాంతి వికిరణ పరివర్తనాలు, అలాగే అవికిరణ పరివర్తనాలు అని చెప్పేసి 2 రకాల పరివర్తనాలు మీకు అక్కడ కనిపిస్తాయి. వికిరణ పరివర్తనాలని మళ్ళీ మనము స్ఫురదీప్తి, ప్రతిదీప్తి అని చెప్పుకుంటాము. అవికిరణ ద్వారా జరిగేటువంటిది ఏంటంటే అక్కడ మీకు ఉష్ణం విడుదలవ్వడం అన్నది కనిపిస్తుంది. అవి మనకు రసాయన చర్యలకు సంబంధించినటువంటి విషయం కూడా మనము గతంలో మాట్లాడుకున్నటువంటి విషయమే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మరి ప్రతిదీప్తి, స్ఫురదీప్తి అన్న కాన్సెప్ట్స్ కన్నా కూడా ఈ ఉష్ణం విడుదల అన్నది దేని ద్వారా జరిగేటువంటి పరిస్థితి ఉంటది అని అంటే సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్స్ నుంచి, అంటే సింగ్లెట్ ఉత్తేజ స్థాయిల నుంచి మనకి ట్రిప్లెట్ ఉత్తేజ స్థాయికి ఏమవుతుందండి, సింగ్లెట్ ఉత్తేజ స్థాయి నుంచి అధిక సింగ్లెట్ ఉత్తేజ స్థాయి నుంచి సింగ్లెట్ మొదటి ఉత్తేజ స్థాయికి మీకు రావడం ద్వారా మనకి ఏముంటుందండి అంటే ఇప్పుడు దాన్నే ఇంటర్ కన్వర్షన్ అంటాం. అంటే ఈ రకమైనటువంటి పరివర్తనాన్ని మనం ఇంటర్ కన్వర్షన్ అని చెప్పేసి అంటాం, ఐసి అని చెప్పేసి అంటాం. అలా కాకుండా మీకు సింగ్లెట్ ఉత్తేజ స్థితి నుంచి ట్రిప్లెట్ ఉత్తేజ స్థితికి కనుక మీకు పరివర్తనం చెందితే దాన్ని మనము ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ అంటాం. సో ఈ రకమైన దాన్ని ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్. సో ఇంటర్నల్ కన్వర్షన్, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్, ఈ రెండింటిలో కూడా మీకు ఏం జరుగుతాయండి, ఉష్ణం విడుదల అన్నది మీకు జరుగుతుంది. అయితే ప్రప్రథమంగా మనకు చర్యలు ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగ్లెట్ స్థితిలో జరిగేటువంటి చర్యలు ఉంటాయి, కొన్ని ట్రిప్లెట్ స్థితిలో జరిగేటువంటి చర్యలు ఉంటాయి. సో ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ కంపారిటివ్ స్టడీ కోసం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బెంజోఫినోను అలాగే ఎస్టోనాఫ్టోన్, ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే బెంజోఫినోన్ అంటే సాధారణంగా కార్బోనైల్ సమూహాల్లో మీకు కాంతి వికిరణాలు శోషించుకోవడం అనేది ఉంటుంది. అయితే కార్బోనైల్ సమూహంలో ఉండేటువంటి పరివర్తనాలు ఏంటంటే అండి, ప్రప్రథమంగా మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఒకటి N2π*, మరొకటిది π2π*. ఈ 2 ప్రప్రథమంగా జరిగేటువంటి పరివర్తనాలు N2π*, π2π*. ఇందులో సింగ్లెట్ స్థితికి సంబంధించినవి ఉంటాయి, అలాగే ట్రిప్లెట్ స్థితికి సంబంధించినవి కూడా ఈ 2 పరివర్తనాలు అన్నవి ఉంటాయి. ఓకే, సో సింగ్లెట్ స్థితులకు సంబంధించి N2π*, ట్రిప్లెట్స్ π2π*, అలాగే ట్రిప్లెట్ స్థితిలో కూడా మీకు N2π*, π2π* అని 2 రకాలు కూడా ఇక్కడ ఉంటాయి. అయితే మనకి సాధారణంగా N2π* అన్నది తక్కువ శక్తి ఉన్నటువంటిది, π2π* అన్నది ఎక్కువ శక్తి కలిగినటువంటి పరివర్తనము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే N2π* లో జరిగేటువంటి సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి మీకు తక్కువ శక్తి ఉంటుంది, అలాగే π2π* సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి ఎక్కువ శక్తి ఉంటుంది. సేమ్ అదే పరంగా మనకి ట్రిప్లెట్ లో కూడా N2π* కి తక్కువ శక్తి ఉంటుంది, π2π* కి ఎక్కువ శక్తి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినటువంటి బెంజోఫినోన్ లో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటండి, N2π*, π2π* సింగ్లెట్ కి సంబంధించి చూస్తున్నాం, అలాగే ట్రిప్లెట్ కి కూడా N2π*, π2π* అనేది చూస్తున్నాం. అయితే మీకు జరిగేది ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ లో దేని నుంచి దేని జరుగుతుందండి, N2π* సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ నుండి π2π* ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కి మీకు రావడం జరుగుతుంది. అంటే ఏంటండి, π2π* ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ N2π* సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. సో తద్వారా మీకు ఏం జరుగుతుందండి, ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా సింగ్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ N2π* నుంచి ట్రిప్లెట్ ఎగ్జైటెడ్ స్టేట్ π2π* కి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్నల్ క్రాసింగ్ వల్ల మీకు T1 స్థితికి రావడం జరుగుతుంది. సో మీకు చర్యలు ఏ స్థితిలో జరుగుతాయి, T1 N2π* స్థితిలో జరుగుతాయి. చర్యలు అనేవి దేనిలో జరుగుతాయి, T1 N2π*. అయితే ఎస్టోనాఫ్టోన్ కి బెంజోఫినోన్ కి మనం గమనించినట్లయితే ఎస్టోనాఫ్టోన్ లోకి వచ్చినప్పటికీ ఈ కండిషన్ రివర్స్ ఉంటుంది. అంటే ఏంటి, π2π* తక్కువ శక్తి ఉంటుంది, N2π* కి ఎక్కువ శక్తి ఉంటుంది. π2π* కి ఎందుకండి ఈ విధంగా అలాగ ఉంటుంది అని మనం గమనించినట్లయితే ఇక్కడ
నాఫ్తోన్ అని మనం మాట్లాడుతున్న దాంట్లో పైబంధాలు అన్నవి మీకు కార్బొనైల్ సమూహంతో ఏమండి అత్యంత దాన్ని ఏమంటారు సంయుగ్మం అన్నది మీకు ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇది ఎస్టోనాఫ్తోన్ అండి. బెంజోఫినోన్ అయితే మీకు బెంజిన్ రింగ్, ఇది బెంజోఫినోన్. సో బెంజోఫినోన్ ఎస్టోఫినోన్ ఒకసారి మీరు గమనించినట్లయితే బెంజోఫినోన్ లోకి వచ్చినప్పటికీ యూ కెన్ సీ ఓన్లీ ఓకే. బెంజోఫినోన్ కనుక మీరు చూసినట్లయితే ఏం కనిపిస్తుందండి మీకు? కేవలము దీన్ని ఏమంటారు సి డబుల్ బాండ్ అన్నది ఏదర్ ఈవతల రింగ్ కానీ అవతల రింగ్ కానీ మీకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్జుగేషన్ ఇటు పక్కకి కానీ లేదా ఇటు పక్కకి కానీ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమైంది, సంయుగ్మం అన్నది మీకు ఈ రింగ్ నుంచి అలాగే ఈ రింగ్ వరకు కూడా మొత్తము అంతా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్జుగేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఎక్కడైతే మీకు పైబంధాలు విస్తృతంగా ఉంటాయో సంయుగ్మంలో ఉన్నటువంటి పైబంధాలు సి డబుల్ బాండ్ ఓతో విస్తృతమైనటువంటిదిగా ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా మీకు N2π కన్నా π2π యొక్క శక్తి అన్నది తక్కువ ఉంటుంది. సో తద్వారా ఏముందండి మీకు, సో ఇక్కడ మీరు చూసినట్లయితే N2π π2π రెండు గమనించినట్లయితే π2π తక్కువ శక్తి, N2π ఎక్కువ శక్తి. అలాగే మీ ట్రిప్లెట్ లో కూడా π2π కి తక్కువ శక్తి, N2π కి ఎక్కువ శక్తి. అయితే ఇక్కడ కూడా శక్తి స్థాయిలు గమనించినట్లయితే సింగ్లెట్ కి ట్రిప్లెట్ కి సింగ్లెట్ π2π అన్నది ట్రిప్లెట్ N2π కన్నా కొంచెము ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారాగా π2π నుంచి సింగ్లెట్ π2π నుంచి ట్రిప్లెట్ N2π కి వస్తుంది. మళ్ళీ ఇంటర్నల్ క్రాసింగ్ ద్వారాగా మీకు ట్రిప్లెట్ π2π కి చేరుతుంది. ఇక్కడ మీకు చర్యలోకి వెళ్ళేటువంటిది ఏంటండి π2π ట్రిప్లెట్ π2π మీకు చర్యలోకి వెళ్తుంది. ఇందులోకి ఎక్కడికి వెళ్తుందండి, ట్రిప్లెట్ N2π దగ్గర మీకు చర్యలోకి వెళ్ళడం అన్నది కనిపిస్తుంది. సో ఈ రకంగా మనము N2π π2π యొక్క బెంజోఫినోన్ అలాగే ఎస్టోఫినోన్ లో ఏ విధంగా మనకి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది పూర్తిగా ఇక్కడ చూస్తాం. ఓకే, సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఇంకొద్దిగా మనం ముందుకు కిందకి వెళ్ళినట్లయితే కొన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. దేని యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది, దేని శక్తి తక్కువ ఉంటుంది, ఎక్కడ మీకు చర్యలు జరుగుతాయి, ఎక్కడ చర్యలు జరగవు అన్నది మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్స్టిల్బిన్, స్టిల్బిన్ తీసుకున్నాడు. ఓకే, సో ఇక్కడ సిస్టిల్బిన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది వేరేదండి. ఓకే, ఇంతటితో అయిపోయింది. సో π2π N2π క్రియాశీలతలు ఏ విధంగా ఉంటాయి అన్నది మొత్తం మనము బెంజోఫినోన్ లో అలాగే ఎస్టోనాఫ్తోన్ లో ఈ రెండిట్లో ఏ విధంగా ఉంటుంది అన్నది మొత్తం అంతా కూడా ఇక్కడ మనము చెప్పుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము శక్తి బదిలీ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడదాం. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. శక్తి బదిలీ అని అంటే ఏంటండి, దీన్నే ఫోటోసెన్సిటైజేషన్ అని అంటాం, కాంతి స్పందనము అని అంటాము. కాంతి స్పందనము, వాట్ ఈస్ కాంతి స్పందనం అంటే ఏంటండి, ఫోటోసెన్సిటైజేషన్ అంటే ఏంటండి, ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి స్టిల్బీన్ అంటే రెండు బెంజిన్ రింగ్ నుండి మధ్యలో ఒక ఇథిలిన్ గ్రూప్ ఉంటుంది. అంటే CH2 కి CH ఇక్కడ ఉన్నటువంటి ఇది మెయిన్, ఇక్కడ ఉన్నటువంటి ద్విబంధ కార్బన్లకు మీకు అటోక్సినైల్ ఉంటే దాన్ని మనము స్టిల్బీన్ అంటాము. సో ట్రాన్స్ ఓరియంటేషన్ రెండు ఫినైల్ గ్రూప్ ఉంటే ట్రాన్స్ స్టిల్బీన్, సిస్ స్టిల్బీన్ అంటే రెండు ఒకే వైపు ఉంటే సిస్ స్టిల్బీన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే మీకు ట్రాన్స్ స్టిల్బీన్ అన్నది సిస్ స్టిల్బీన్ గా ఏమవుతుందండి, మీకు కన్వర్షన్ అన్నది జరుగుతుంది. ఈ కన్వర్షన్ అన్నది ఏ విధంగా ఉంటుంది అంటే ఈక్విలిబ్రియం లో ఉంటాయి అనమాట. ఈ రెండు ఈక్విలిబ్రియం లో ఉండేటువంటి పరిస్థితులు సమతా స్థితిలో ఉంటాయి. దీనిలో 7% ట్రాన్స్ పర్సెంట్ ఉంటే 93% సిస్ స్టిల్బీన్ అన్నది ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటిది ఏంటిదండి, బెంజోఫినోన్ ని తీసుకుంటున్నాం. బెంజోఫినోనే మనము స్పందనకారిగా తీసుకుంటున్నాం. అంటే ఏంటండి, ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ స్టిల్బిన్ కి డైరెక్ట్ గా
కాంతిని శోషించుకునేటువంటి పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ఏంటి మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామండి, బెంజోఫినోన్ ఉపయోగిస్తున్నాం. బెంజోఫినోను కాంతిని శోషించుకొని ఏం జరుగుతుందండి, S1 స్థితిలో నుంచి T1 స్థితిలోకి వెళ్తుంది. ఓకే, సో S0 లో ఉన్నటువంటిది కాంతిని శోషించుకొని S1 కి మారుతుంది, S1 కి మారుతుంది. అలాగే మళ్ళీ T1 కి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా T1 కి వస్తుంది. ఓకే, T1 లో ఉన్నటువంటి బెంజోఫినోన్ S0 లో ఉన్నటువంటి ట్రాన్స్ స్టిల్బిన్ కి ఆ యొక్క శక్తిని ఇవ్వడం ద్వారాగా ఈ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దీని నుంచి దీనికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ఏమైందండి, మీకు ఇది బెంజోఫినోన్ అన్నది గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. అండ్ ట్రాన్స్టిల్బిన్ అన్నది మీకు అంటే ఇక్కడ ట్రాన్స్టిల్బిన్ అన్నది ఏమవుతుందండి, మీకు ఉత్తేజ స్థితిలో డైరెక్ట్ ట్రిప్లెట్ స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కింద మెకానిజం లో మనం చూడొచ్చు ఆ విధంగా. కింద మెకానిజం ఒకసారి చూడండి. ఇది బెంజోఫినోన్ తీసుకున్నాము, కాంతిని శోషించుకుంది, N2 పరిసర పరివర్తనం చెంది S1 కి వెళ్ళింది, తర్వాత దాన్ని T1 స్థితికి ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ ద్వారా వచ్చేసింది. వచ్చినటువంటి బెంజోఫినోన్ ఫర్దర్ గా ఏం జరిగిందని మీకు చూడండి. ట్రిప్లెట్ స్థాయిలో ఉన్నటువంటి బెంజోఫినోన్ స్టిల్బిన్ కి ఇవ్వడం ద్వారాగా S0 లో ఉన్నటువంటి స్టిల్బిన్ అనేది T1 స్థితికి వెళ్ళిపోయింది. చూడండి, T1 స్థితిలో ఉన్నట్టు బెంజోఫినోన్ ఏమో గ్రౌండ్ స్టేట్ కి వచ్చేసింది. S0 స్థితిలో ఉన్నటువంటి స్టిల్బిన్ ఏమో T1 స్థితికి వెళ్ళిపోయింది. అర్థమైంది కదా. సో దీని యొక్క చేంజ్ ఏమైందండి, మీకు S0 నుంచి T1 కి వెళ్ళింది. వేరే ఇది వచ్చినప్పటికీ ఏ విధంగా ఉందండి, మీకు T1 స్థితిలో ఉన్నది కాస్త S0 అయిపోయింది. T1 స్థితిలో ఉన్నది కాస్త S0. సో ఈ విధంగా ఏమైందంటే, మీకు ఒకదాని నుంచి ఒకటి శక్తి అన్నది ఇక్కడ ఏం జరిగిందండి, బెంజోఫినోన్ ట్రిప్లెట్ స్థితిలో ఉన్నటువంటి శక్తిని స్టిల్బిన్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న స్టిల్బిన్ కి అందించేసింది. తద్వారాగా గ్రౌండ్ స్టేట్ లో ఉన్న స్టిల్బిన్ డైరెక్ట్ గా ట్రిప్లెట్ స్థితికి వెళ్ళిపోయింది. ట్రిప్లెట్ స్థితిలో ఉన్నటువంటి బెంజోఫినోన్ శక్తిని వదులుకోవడం ద్వారాగా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేసింది. ఓకే, సో దీన్నే మనం ఏమంటాము, శక్తి బదిలీ అని అంటాము. వన్స్ అది ట్రిప్లెట్ స్థితిలోకి వెళ్ళినటువంటి స్టిల్బిన్ మీకు ఆటోమేటిక్ గా ఇది సిస్ ఫామ్ లోకి మారడం అన్నది చూస్తాం అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి విషయము, ఎనర్జీ బదిలీ కోసము. ఇంకా తర్వాత ఫర్దర్ గా మనం చూసినట్లయితే యూ కెన్ గో టు కాంతి రసాయన చర్యలు లేదా కాంతి క్షయీకరణము. కాంతి క్షయీకరణ చర్యలు ఏ విధంగా జరుగుతాయి అన్నది ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఏ రసాయన చర్యల్లో కాంతి సమక్షంలో కార్బోనిల్ సమ్మేళనాలు హైడ్రోజన్ దాతల నుండి హైడ్రోజన్ సంగ్రహిస్తాయో ఆ రసాయన చర్యలను కాంతి క్షయీకరణము అని అంటారు. సాధారణంగా ఆల్కహాల్లు, హైడ్రోకార్బన్లు మరియు ఎమీన్లు హైడ్రోజన్ దాతలుగా పనిచేస్తాయి. అంటే కాంతి క్షయీకరణం అంటే ఏంటంటే అర్థం, ఇక్కడ C+O సమూహం ఉంది కదండి, ఆ C+O సమూహం దగ్గర పైబంధం బ్రేక్ అయిపోయి మీకు అక్కడ హైడ్రోజన్లు వచ్చి చేరడాన్ని ఏమంటాం మనము, క్షయీకరణము అని అంటాము. అయితే అలా క్షయీకరణం అన్నది హైడ్రోజన్లు తీసుకోవాలి అని అంటే ఆ హైడ్రోజన్ దాతలు అన్నది కావాలి. ఇక్కడ ఎవరు హైడ్రోజన్ దాతలుగా ఉంటారు ఇక్కడ అంటే ఆల్కహాల్లు, ఎమీన్లు, హైడ్రోకార్బన్లు సాధారణంగా హైడ్రోజన్ దాతలుగా ప్రవర్తిస్తాయి లేదా పనిచేస్తాయి. ఒకసారి చర్యా విధానం కనుక గమనించినట్లయితే ఏంటుందండి, చర్యా విధానంలో కాంతి క్షయీకరణము కింద చర్యలలో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఫస్ట్ కార్బోనిల్ సమూహం ఖచ్చితంగా మీకు ఏం జరుగుతుంది, కాంతిని శోషించుకుంటుంది. అంటే ఎందుకంటే అది క్రోమోఫోర్ కాబట్టి కాంతిని శోషించుకుంటుంది. కాంతిని శోషించుకోవడం ద్వారా ఏమవుతుందండి, మీకు సింగ్లెట్ స్థితికి వెళ్తుంది. తర్వాత అది మీకు ట్రిప్లెట్ స్థితికి వస్తుంది. ట్రిప్లెట్ స్థితిలోకి వచ్చినటువంటిది C+O అన్నది మీకు ఏమవుతుందని పైబంధం అన్నది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి రెండు రాడికల్స్ అన్నవి ఏర్పడతాయి. సికి ఓకి మధ్యలో ఆ రెండు రాడికల్స్ ఉంటాయి. అలాగే మీకేంటి హైడ్రోజన్ దాత ఉన్నటువంటిది ఏదైతే ఉందో OH దాత, ఓకే, OH ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాల్ లో OH లో ఉన్నటువంటి H అది కూడా మీకు ఏమవుతుందండి, బ్రేక్ అయిపోయి H అన్నది H డాట్ గా మీకు ఆక్సిజన్ దగ్గరకు వచ్చి చేరుతుంది. తద్వారా మీకు కార్బన్ రాడికల్ అన్నది ఏర్పడుతుంది. వన్స్ కార్బన్ రాడికల్ ఏర్పడిన తర్వాత మీకు రకరకాల చర్యలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా మనము చదువుకున్నాము. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చా చూడండి, S0 నుంచి S1 స్థితికి వెళ్ళిపోయింది, S1 నుంచి T1 స్థితికి వచ్చేసింది. T1 స్థితికి వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే ఏంటంటే ఇక్కడ ఉండింది మీకు T1 స్థితిలో చూడండి, T1 స్థితి రాస్తున్నాను, PH COPH
ఇది బెంజోఫోనోన్. రాడికల్ ఇక్కడ ఉంది. అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీకు ఏంటందండి, ఇది మొత్తము మీకు ట్రిప్లెట్ స్థితిలో ఉంది. T1 ట్రిప్లెట్ స్థితి. ఈ ట్రిప్లెట్ స్థితిలో ఉన్నటువంటి దీన్ని ఏం చేస్తున్నామండి, మనం దేంతో రియాక్ట్ చేస్తున్నాము, ఆల్కహాల్ తో చర్యలు. ఆల్కహాల్ తో వన్స్ ట్రిప్లెట్ స్థితిలో కలిపినా ఆల్కహాల్ తో చర్య అవుతుంది. ఆల్కహాల్ లో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ వీడు ఏ ఆల్కహాల్ తీసుకున్నాడు, బెంజైల్ ఆల్కహాల్ తీసుకున్నాడు, CH డైఫినైల్ మిథనాల్ అని కూడా అనొచ్చు దీన్ని, డైఫినైల్ మిథనాల్. సో దీన్ని తీసుకోవడం ద్వారాగా ఇది ఏం చేస్తుందండి, ఈ ట్రిప్లెట్ స్థితిలో ఉన్నటువంటి ఇది యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ లో ఉన్నటువంటి ఈ హెచ్ ని అది తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ బంధం బ్రేక్ అయిపోయి హెచ్ అనేది హెచ్ రాడికల్ గా ఇక్కడ ఓ రాడికల్ కి వచ్చి చేరుతుంది అనమాట. ఈ హెచ్ రాడికల్ అన్నది అక్కడికి వచ్చి చేరుతుంది. తద్వారా ఏమవుతుందండి, అది PHC OH అవుతుంది. ఒక రాడికల్ అనేది ఇక్కడ ఉంటుంది. వన్స్ ఈ రాడికల్ వచ్చిన తర్వాత మీకు రకరకాల చర్యలు జరుగుతాయి అన్నాం కదా. ఫస్ట్ డైమర్లు ఏర్పడటం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇలాంటిదే మరొక సమూహం వచ్చినప్పుడు, ఇలాంటిదే మరొక సమూహము రెండు కలిసిపోయి మీకు ఈ విధంగా డైమర్ అన్నది వస్తుంది. ఇక్కడ చూసాం డైమరైజేషన్. ఇలాంటి సమూహం మరొకటి దాంతో రియాక్ట్ అయ్యి ఈ విధంగా రెండు కూడా మీకు ఒకదాంతో ఒకటి సిగ్మా బంధాన్ని ఏర్పరచడం ద్వారా డైమర్ గా ఫామ్ అవుతుంది. అర్థమైంది కదండి. అది అలాగే ఇంకొకటి కూడా రకరకాలు ఉన్నాయి ఇందులో మీకు. కార్నెల్ ఓకే. సో ఇందులో కూడా మీకు ఏంటండి, π2π N2π శక్తి స్థితుల మధ్య భేదము 10 కిలో క్యాలరీ మోల్ కన్నా ఎక్కువగా ఉండి అత్యల్ప ఉత్తేజిత స్థితి π2π అయినప్పుడు క్షయకరణ π2π స్థితి నుండి జరుగుతుంది. క్షయకరణం ఎక్కడ జరుగుతుందండి, π2π. ఎప్పుడు వాటి యొక్క శక్తి వ్యత్యాసాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, అంటే π2π నీకు అత్యల్ప శక్తి అయినప్పుడు. ఎప్పుడండి అది, నాఫ్థైల్ కీటోన్లు అని చెప్పుకున్నాం కదండి. నాఫ్థైల్ అంటే విస్తృతమైనటువంటి మీకు అదంటే పైబంధాలు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు π2π అన్నది అత్యల్ప శక్తి స్థాయి అవుతుంది. సో అక్కడ మీకు క్షయకరణం జరిగేటువంటి, ఆ స్థితిలో క్షయకరణం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే పాలినీజ్ ఇప్పుడు ఇచ్చారు కదా, పారాఫినైల్ బెంజోఫినోన్. ఈ కేసులో చూడండి మీకు పారాఫినైల్ బెంజోఫినోన్ అంటే ఇక్కడ మీకు విస్తృతమైనటువంటి ఎక్స్టెన్సివ్ కాంజుగేషన్ అన్నది ఇగో ఈ భాగం ఇటుపక్క మీకు కనిపిస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఇది π2π అన్నది మీకు అత్యల్ప శక్తి స్థాయి కలిగినట్టుగా ఉంటది కాబట్టి మీకు క్షయకరణం అన్నది ఆ స్థితిలో జరుగుతుంది అనమాట, N2π కన్నా కూడా. ఓకే. సో అది ఇక్కడ మీరు చూడొచ్చు పారాఫినైల్ బెంజోఫినోన్ కి. అలాగే మరొకటి విషయం ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క చర్యలో మీరు గమనించినట్లయితే ఏం జరిగిందండి, ఇక్కడ మీకు వన్స్ ఇది మీకు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిపోయింది, π2π ట్రిప్లెట్కి వెళ్ళిన తర్వాత ఇందాక మనం N2π చూసాము, ఇక్కడ π2π పరంగా మాట్లాడుతున్నాము. ఆల్కహాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ని తీసుకోవడం జరిగింది. చూసారు కదండి, ఆల్కహాల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ మీకు OH హైడ్రోజన్ కాదు కానీ కార్బన్ హైడ్రోజన్ ఉన్నటువంటి హైడ్రోజన్ ని అది ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా మీకు ఏమైందండి, మీకు చూడండి జాగ్రత్తగా. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే O.C. ఉండిందండి. ఆల్కహాల్లో ఉన్నటువంటి కార్బన్ దగ్గర హైడ్రోజన్ H. అన్నది ఎక్కడికి వెళ్ళిపోయిందండి, మీకు O దగ్గరికి వెళ్ళిపోతుంది. O దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల అది OH అయిపోయింది అన్నమాట. అది OH అయిపోయింది. సో కార్బన్ రాడికల్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడున్న కార్బన్ రాడికల్ చూడండి, అక్కడ ఉన్న కార్బన్ రాడికల్ ఇక్కడ ఓకి హెచ్ కి మధ్యలో ఉన్నటువంటి హెచ్ ని తీసుకోవడం ద్వారా ఈ హెచ్ రాడికల్ అన్నది ఈ కార్బన్ దగ్గరకు వచ్చేసింది, ఈ కార్బన్ దగ్గరకు వచ్చేసింది. సో తద్వారా రెండు హెచ్లు సికి ఓకి వచ్చి చేరుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ పైన కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే బ్రేక్ అవడం వలన కార్బన్ దగ్గర ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ రెండు కలిసి మీకు పై బంధం అన్నది ఏర్పరుస్తుంది. ఈ విధంగా ఎస్టోన్ ఏర్పడిపోతుంది అక్కడ. అంటే ఏం జరిగిందండి, ఇక్కడ మీకు సింపుల్ గా CO అన్నది CHOH గా మారిపోయింది, CHOH గా మారిపోతుంది. ఇంతకు ముందు ఏంటి మనం డైమరైజేషన్ చూసుకున్నాం అనమాట. ఓకే. సో ఇలా రకరకాలుగా మనకు చర్యలు ఉంటూ ఉంటాయి. డిస్ప్రపోర్షనేషన్ కూడా చెప్పొచ్చు ఒకదాని నుంచి. ఇప్పుడు ఇది అలాంటిదే.
ఓకే. సో ఇప్పుడు ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటేంటి ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ద్రావణి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మీరు ఎటువంటి ద్రావణి తీసుకుంటున్నారు? హైడ్రోజన్ దాతలు ఉన్నటువంటి ద్రావణి తీసుకోవడం వల్ల మీకు ఎక్కువగా క్షయకరణం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అర్థమైంది కదండి. సో అక్కడ ఏవేవి అన్నది కూడా ఇక్కడ కాంతి క్షయకరణ చర్యలు ఏర్పడే ఉత్పన్నాల యొక్క స్వభావము ఉపయోగించిన ద్రావణ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బెంజోఫినోన్ని, టోలిన్, మిథనో మరియు బెంజోహైడ్రోల్ వంటి విభిన్న ద్రావణితో మనం చర్య జరిపినప్పుడు విభిన్న ఉత్పన్నాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు మనకి డైమర్లో ఒకవేళ ఏర్పడినప్పుడు సెల్ఫ్ ఒకదాంతో ఒకటి సెల్ఫ్ సిగ్మా బంధాన్ని ఏర్పరిచే విధంగా ఉంటే ఇబ్బంది లేదు. అదే ఎక్కడైనా ఒకలానే ఉంటుంది. ద్రావణి పైన ఎటువంటి ప్రభావం ఉండదు. అలా కాకుండా ద్రావణి అణువులు కూడా మీకు ఈ యొక్క క్రియాజనకంతో కనుక చర్య నొందినట్లయితే మీరు తీసుకున్నటువంటి ద్రావణి పట్టి మీకు క్రియాజన్యువులు ఏర్పడటం అన్నది కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు మనం తీసుకుంది ఏంటండి, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ తీసుకున్నాడు, లేదా బెంజైల్ ఆల్కహాల్ తీసుకున్నాడు, డైఫినైల్ మిథనాల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి అయినప్పుడు ఏంటండి, మీరు ఏ రకమైనటువంటి ఆల్కహాల్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా చర్య జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, బెంజోఫినోన్ తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నటువంటి ద్రావణి ఏంటండి, ఇది తీసుకున్నాడు ద్రావణి. ఇది తీసుకోవడం వల్ల ఏమైందండి, మీకు శుభ్రంగా ఈ ప్రొడక్ట్ వచ్చేసింది. ఓకే, ఒకదాంతో ఒకటి. ఎందుకంటే దీని ద్వారా వచ్చేది కూడా ఈ విధంగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. బెంజోఫినోన్ వస్తుంది మళ్ళీ మీకు తిరిగి. ఇది క్షయకరణం నొందిందంటే ఇది కూడా తిరిగి మీకు బెంజోఫినోన్ ఏర్పరుస్తుంది. ఓకే, మళ్ళీ చర్య జరిగేటువంటి పరిస్థితి ద్రావణ అణువుల్లో ఆ విధంగా వెళ్తుంది. అలా కాకుండా ఒకవేళ ఇంకా వేరే అణువుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇలాగా చూడండి, ఇక్కడ ఏం తీసుకున్నాడు వీడు, ఇక్కడ ఏం తీసుకున్నాడండి, సేమ్ బెంజోఫినోనే కానీ తీసుకుంది ఏంటండి, ఇక్కడ మీకు టోలిన్ తీసుకున్నాడు. టోలిన్ తీసుకోవడం వల్ల హెచ్ అన్నది మిథైల్ గ్రూప్ నుంచి హెచ్ వెళ్ళిపోయింది, అంతటితో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఏంటంటే సెల్ఫ్ డైమరైజేషన్ జరిగింది. ఇది ఇంతకు ముందు కూడా వచ్చింది, ఇబ్బంది రాలేదు. కానీ అలా కాకుండా ద్రావణి అణువుతో కానీ ఒకవేళ కంబైన్ అయింది అనుకోండి, ఏర్పడేటువంటి ఉత్పన్నం చూడండి వేరేగా వచ్చింది. లేదా ద్రావణి అణువులే ఒకదాంతో ఒకటైతే మరొక రకమైనటువంటి ప్రొడక్ట్ వస్తుంది. అంటే ద్రావణి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మీకు ఉత్పన్నాలు రావడం అన్నది విభిన్నంగా ఉంటూ ఉంటది. ఏ రకమైన ద్రావణి ఉపయోగిస్తున్నాం అన్నది ఉంటుంది. సాధారణంగా సెల్ఫ్ డైమరైజేషన్ జరిగిన పరిస్థితులు అయితే గనక ఏ దాంట్లో అయినా ఒకటే రకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా ద్రావణి అణువుతో చర్యలు నొందేటువంటి ఉన్నాయి కంటే ఆటోమేటిక్ గా ఉత్పన్నాలు ఏర్పడే దాంట్లో వ్యత్యాసం అన్నది కనిపిస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ విత్ దిస్ ద్రావణి అణువులకు సంబంధించినటువంటి విషయము. ఇప్పుడు మనము హైడ్రోజన్ ధాతు కోసం మాట్లాడదాం. హైడ్రోజన్ బంధ హైడ్రోజన్ యొక్క బంధ బలము ఎలాగా ఉంటుంది ఇది అంటే, మనం తీసుకునేటువంటి హైడ్రోజన్ దాత అన్నది ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ అటాచ్మెంట్ ది టిన్ హైడ్రోజన్ అటాచ్మెంట్ ఈ రెండు కంపేర్ చేసినట్లయితే టిన్ హైడ్రోజన్ అటాచ్మెంట్ అన్నది చాలా బలహీనమైనటువంటి బంధము సిహెచ్ కన్నా కూడా. అంటే ఏంటి అర్థం, అక్కడ మీకు సిహెచ్ బంధం కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండేటువంటిది కాబట్టి అంత వేగంగా నీకు సిహెచ్ బంధం అనేది బ్రేక్ అవ్వదు. సో హెచ్ అనేది మీకు బయటకు రావడం కష్టం. అలా కాకుండా టిన్ హెచ్ తీసుకున్నారనుకోండి, టిన్ హైడ్రోజన్, ఈ రెండింటి మధ్యలో ఉన్న బంధం ఏంటంటే మీకు కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఈజీగా హెచ్ అన్నది బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ట్రైబుటైల్ స్టానేట్ కనుక తీసుకున్నట్లయితే అది కారకం బాగా మీకు పనిచేస్తుంది హైడ్రోజన్ దాతగా. అర్థమైంది కదండి. సో అది ఇక్కడ మనము చూడొచ్చు. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అయితే కనుక ఈ విధంగా తీసుకుంది. ఇది ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్. ఇక్కడ సికి హెచ్ కి మధ్యలో ఉన్న బంధం కోసం మాట్లాడాం. ఓకే, అలా కాకుండా మనం టిన్ కి సంబంధించి మాట్లాడాం అనుకోండి. సో యూ కెన్ సీ హియర్, ఇది ట్రైబ్యూటైల్ C4H9 ట్రైబ్యూటైల్ స్టానేట్ SNH. సో ఇది కనుక తీసుకుంటే చర్య చాలా వేగవంతంగా ఉంటుంది. ఇక చూడండి, దాని రేటు 10⁶ గా ఉంది. ఇక్కడ 10⁶ అనేది దాని రేట్ ఆఫ్ రియాక్షన్. ఇంత ముందుకైతే కనుక ఇంత రియాక్టివిటీ ఉండదు. ఓకే, సో అది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి హైడ్రోజన్ ధాతు యొక్క
సామర్థ్యాన్ని బట్టి కూడా మీకు చర్య వేగం అన్నది మీకు తెలుస్తుంది. అలాగే హైడ్రోజన్ సంగ్రహించిన అనంతరం ఏర్పడిన స్వేచ్ఛ ప్రాతిపత్తి యొక్క స్థిరత్వాన్ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు మీరు తీసుకున్నారు హైడ్రోజన్ దాత అని మనం మాట్లాడాము. హైడ్రోజన్ దాతలో ఇక్కడ మీరు గమనించినట్లయితే టొలిన్ తీసుకుంటే ఏర్పడేటువంటి హైడ్రోజన్ దాత ఇది PHCH2 PHCH3 అయితే కానీ టొలిన్. ఒక హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఏర్పడేటువంటిది ఇది. ఇది దీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇలాగుందనుకోండి, CH3 దీనికి, అలాగే ఇట్లాగా 2 మిథైల్ గ్రూప్స్ అటు ఇటు ఉన్నప్పుడు ఉన్నటువంటి దానికి, అలాగే ఈ విధంగా ఈ రకమైనటువంటి నిర్మాణంకి, వీటన్నిటి కూడా మీరు రాడికల్స్ మీరు గమనించుకుంటూ వెళ్తే ఆ రాడికల్ యొక్క స్థిరత్వాన్ని బట్టి కూడా మీకు ఉంటుంది. ఏది అత్యంత స్థిరమైనటువంటి రాడికల్ అన్నది కూడా మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో స్థిరత్వాన్ని ప్రాతిపదికను తీసుకొని కూడా మనకి చర్య రియాక్టివిటీ అన్నది ఉంటుంది. సో టోలిన్, 1 ఇథైల్ బెంజీన్, ఐసోప్రోపనోల్, 1,4 సైక్లోహెక్సాడైన్, ఇవన్నీ కూడా బెంజోఫినోన్ యొక్క క్షయకరణ రేటుని ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా పైన చెప్పిన రీతిగా మనకి ఏంటండి ప్రభావితం చేస్తాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అట్లా ఒకసారి మీరు చదవండి, చదివితే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. సింపుల్ థింగ్సే, పెద్ద కాంప్లెక్సిటీ ఏముండదు. ఓకే, సో దట్స్ ఇట్ విత్ దిస్. తర్వాత ఏమండి, పదార్థం యొక్క శక్తి అంటే ఏ రకంగా పదార్థంలో శక్తి క్రమం ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరినిన్, బెంజోఫినోను, ఎస్టోఫినోను, అలాగే ఫ్లోరినిన్, బెంజోఫినోను, ఎస్టోఫినోను యొక్క క్షయకరణ రేటు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా ఇక్కడ మనము అక్కడ పెరిగే క్రమం రేట్ అన్నది ఇక్కడ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు, ఏ విధంగా పెరుగుతూ ఉంటుంది అన్నది. ఓకే, సో ఉత్తేజ స్థితి యొక్క స్వభావం కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. T1 ఇక్కడ మీరు చూడండి, బెంజోఫినోన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. బెంజోఫినోన్ ను ఐసోప్రోపైల్ తో కాంతి క్షయకరణ జరిపినప్పుడు N2π స్థితి క్రియాశీల స్థితి అవటం వలన π2π స్థితి నుండి క్షయకరణం జరుగును. ఈ చర్య రేటు ఎంత ఉందండి ఇక్కడ మీకు? చర్య రేటు ఎంత ఉందండి? 10⁻⁶. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే మనకి నాఫ్థైల్ ఫినైల్ కీటోన్ లోకి వచ్చినప్పటికి ఏమైందండి, π2π క్రియాశీల స్థితి అవటం వలన π2π స్థితి నుండి క్షయకరణం జరుగుతుంది. ఈ చర్య యొక్క రేటు 10⁻3. సో 10⁻3 అంటే ఏంటండి, మీరు తీసుకునేటువంటి ఇంతకు ముందు మనం ఏం చూసామండి, ఇట్ ఈస్ 10⁻6. ఇంతకు ముందు ఏంటంటే మనకి N2π లోనే క్షయకరణం జరుగుతుంది. ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉందండి. N2π స్థితి క్రియాశీల స్థితి అవటం వలన ఇక్కడ π2π రాశాడు, N2π అన్నది అది మీరు కొంచెం మార్చుకోండి. ఇక్కడ ఇట్ ఈస్ N2π. ఓకే, సో అలాగే మీకు π2π స్థితి క్రియాశీల స్థితి అవుతుంది కదా, π2π స్థితిలోనే మీకు క్షయకరణం జరుగుతుంది అన్నది ఆ నాఫ్థైల్ అన్న కాన్సెప్ట్ లో ఉన్నటువంటిది అనమాట. సో మీరు తీసుకునేటువంటి క్షయకరణం అన్నది ఎందులో బాగా జరుగుతుంది అన్నది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సాధారణంగా N2π లో జరిగేటువంటి క్షయకరణ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటది కంపేర్ టు π2π. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. N2π కన్నా π2π కన్నా N2π లో క్షయకరణ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. క్లియర్? సో ఇది అంశాలు. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటి, జబ్లాన్స్కీ డయాగ్రామ్ కోసం మాట్లాడుకున్నాము. ఫోటో సెన్సిటైజేషన్ ఏ విధంగా అవుతుంది అన్న చూసాము, శక్తి బదిలీ. తర్వాత వచ్చినప్పటికీ క్షయకరణ చర్యలు అనేవి ఏ విధంగా ఉంటాయి, అర్థమైంది కదండి. సో కార్బోనిల్ సమూహం క్షయకరణ చర్యలు జరగడం వల్ల వచ్చేటువంటి ఉత్పన్నాలు ఏంటి, అలాగే వాటిపైన ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటంటే ఉంటాయి అన్నది కూడా మనకి ఇక్కడ చూసాం. సాధారణంగా ఇది ఈ 3 జనరల్ గా ఎగ్జామ్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటివే. ఎస్ఏ క్వశ్చన్ కింద మాత్రం ఈ కార్బోనిల్ క్షయకరణ చర్యల కోసం మాట్లాడతారు. ఓకే, సో దట్స్ ఇట్ విత్ దిస్ క్షయకరణం. ఏమన్నా అర్థమైందా మీకు చెప్పిన దాంట్లో? హలో, రెస్పాండ్ అవ్వండి ఒకసారి స్టూడెంట్స్. సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైందా?
ఓకే ఓకే. సో అంటే ఇక్కడ మనము సేకరణ రేటు ఏ విధంగా ఉంటుంది అన్నది ఖచ్చితంగా మనము ఇక్కడ చూసుకోవాలి. ఏ స్థితిలో ఏ రకమైనటువంటి సేకరణ జరుగుతుంది, ఏది బాగా జరుగుతుంది అన్నది ఖచ్చితంగా ఈ ప్రభావితం చేసేటువంటి అంశాల్లో మనం చూసుకోవాలి. క్లియర్ విత్ దిస్ ఏమైనా డౌట్ ఉన్నాయా? నెక్స్ట్ ఇది యూనిట్ 1 అండి. గతంలో లాస్ట్ క్లాస్ లో సగం చెప్పుకున్నాము, ఈ రోజు క్లాస్ లో మరి కొద్దిగా చెప్పుకున్నాము. రేపు క్లాస్లో యూనిట్ 2 కూడా చెప్పుకుందాము. యూనిట్ 2 లో నారిష్ టైప్ 1, నారిష్ టైప్ 2, అలాగే వాటి అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత డైపేమీథేన్ పునరమరిక అన్న కాన్సెప్ట్ ఒకటి చదువుకున్నాము. ఆ తర్వాతనేమో సిస్ ట్రాన్స్ మనకి ఐసోమరైజేషన్, అలాగే 1,3-బ్యూటాడైన్ సంబంధించినటువంటి ఫోటోకెమిస్ట్రీ, బార్టన్ రియాక్షన్ అన్నవి మొత్తం మనం చదువుకుంటాం అందులో యూనిట్ 2 లో. మీరు మాత్రం కంపల్సరీగా ఈ 2 యూనిట్లు బాగా శ్రద్ధ పెట్టి చదవండి. ఎందుకంటే మిగిలిన యూనిట్లు ఎలాగుంటాయనంటే మీకు ఎక్కువ రియాక్షన్స్ ఉంటాయి. ఇదైతే కనుక సింపుల్ గా మీకు అదే కార్బన్ బ్రేకింగ్ మళ్ళీ వాటిని జాయిన్ చేసుకోవడం అన్నది చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే గుర్తుండడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. కేవలం మీరు బై హార్ట్ చేయాల్సినవి అన్నవి ఈ నారిష్ టైప్ 1, టైప్ 2 అండ్ డైపేమీథేన్, ఇవి కొద్దిగా మీరు చూసుకుంటే 1,3-బ్యూటాడైన్ లో ఉన్నటువంటి చర్యలు చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో కొద్దిగా మీరు అది బ్రేకింగ్ ఆఫ్ బాండ్ మళ్ళీ తిరిగి ఎక్కడ కలుస్తున్నాయి అన్నది కొద్దిగా జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మిగిలినవన్నీ కూడా మీకు చర్యా విధానాలు ప్రతి ఒక్క దాన్ని కూడా చదవాలి అని అంటే మీకు చాలా ఎక్కువ శ్రమ అనిపించవచ్చు గుర్తుపెట్టుకోవడంలో. కాబట్టి ఫస్ట్ 2 యూనిట్లు మాత్రం విడిచిపెట్టకుండా జాగ్రత్తగా మొత్తము చదవండి. తర్వాత యూనిట్లు మీరు చదవగలిగిన పరిస్థితి ఉంటే అలాగా చదువుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఆల్కహాల్ ప్రొటెక్టింగ్ గ్రూప్, సంరక్షక సమూహాలు అన్నవి 3వ యూనిట్. సంరక్షక సమూహాలు అన్నది కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్కహాల్స్ కోసం చదువుకుంటూ వెళ్తున్నప్పుడే మీకు ఆటోమేటిక్ గా డయోల్స్ వస్తాయి, 1,2 డయోల్స్. ఈ 1,2 డయోల్స్ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు సేమ్ 1,2 డయోల్ సంబంధించిందే కార్నియల్ సమూహానికి సంబంధించి ఉంటుంది. ఇది చదివితే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 1,2 డయోల్ చదువుకున్నారు, 1,2 డయోల్ లేదా 1,3 డయోల్ చదువుకున్నారంటే కార్నియల్ గ్రూప్ సంబంధించిన సంరక్షణ సమూహాలు కూడా వచ్చేస్తాయి. అలాగే ఆల్కహాల్ సంబంధించి చదువుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఆమ్లాలకు సంబంధించినటువంటి సంరక్షకాలు వచ్చేస్తాయి. అలాగే ఆల్కహాల్ చదవడం వలన ఈవెన్ మీకు ఎమీన్స్ కి సంబంధించింది కూడా సంరక్షక సమూహాల కోసం వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ఆల్కహాల్ 1,2 డయోల్స్ అనేవి పక్కా చదివితే మిగతా 3 మీరు చదివేయచ్చు. కార్బైల్ వచ్చేస్తుంది, ఎమీన్ వచ్చేస్తుంది, కార్బాక్సిలిక్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా మీరు అవి చదవడం వల్ల అది కూడా చాలా ఈజీగానే ఉంటది. ఒక్కొక్కదానికి 3 రియాక్షన్స్ కంటే లేవు. ఆ 3 రియాక్షన్స్ చూసుకుంటే సరిపోతుంది. మెకానిజం ఎలాగో ఉండదు కాబట్టి జస్ట్ ఓన్లీ రియాక్షన్ అంటే కారకం ఏంటి ఉపయోగిస్తాము అనేది జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఆల్కహాల్ 1,2 డయోల్స్ నేరిస్తే మీకు ఏమేమి వచ్చేస్తాయి? కార్బనైల్ వచ్చేస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది, ఎమీన్స్. అంటే మిగిలిన 3 కూడా ఇంచుమించు ఈ రియాక్షన్స్ రిపీట్ అవుతాయి. అర్థమైంది కదండి? ఈ రియాక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే ఇది A+B గివింగ్ అని మాట్లాడినప్పుడు ఏని రక్షిస్తున్నాం బితో. తర్వాత చర్యలు ఎలా చెప్తామంటే బిని దేంతో రక్షిస్తామని మాట్లాడినప్పుడు ఏతో రక్షించాలి. ఏ బితో రక్షించినప్పుడు బిని కూడా ఏతో రక్షించడం అనేది జరుగుతుంది కాబట్టి సో అదే కాన్సెప్ట్ లో ఇక్కడ ఆల్కహాల్స్ 1,2 డయోల్స్ 1,3 డయోల్స్ ఆల్కహాల్ చదువుకుంటే మీకు కార్బనైల్ తో, కార్బాక్సిలిక్ తో, అలాగే ఎమీన్స్ తో, ఇవి 3 కూడా మీకు వీటికి సంబంధించినటువంటి విషయాలు వచ్చేస్తాయి. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో విల్ సీ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. అండ్ హాఫ్ అన్ అవర్ ఉంది కదా ఇంకా. సో ఐ కంటిన్యూ దెన్. అది నారిష్ టైప్ 1, టైప్ 2 కూడా ఒకసారి చూద్దాం. టైప్ 1 ఒకటి చూద్దాము. ఓకే, C2 నారిష్ టైప్ 1 అంటే కార్బనైల్ సమ్మేళనాల్లో జరిగేటువంటి చర్యల కోసం మాట్లాడుతున్నాము. నారిష్ అన్న అతను 2 రకాల చర్యలను ఇక్కడ ప్రతిపాదించాడు. మొదటి దాన్ని టైప్ 1 అన్నాడు, రెండవ దాన్ని టైప్ 2 అన్నాడు. మొదటి దానిలో ఏం జరుగుతుంది అనంటే
కార్బనైల్ సమూహానికి ఉన్నటువంటి ఆల్ఫా కార్బన్ వద్ద సమవిచ్ఛితి జరుగుతుంది. సమవిచ్ఛితి జరగడం ద్వారాగా మీకు 2 రాడికల్స్ ఏర్పడతాయి. ఏంటంటే ఒకటి ఆల్కైల్ రాడికల్, రెండవది ఎసైల్ రాడికల్ అన్నవి 2 ఏర్పడతాయి. ఏర్పడినటువంటి ఆల్కైల్ ఎసైల్ రాడికల్ అన్నవి తర్వాత మీకు ఏ రకమైనటువంటి చర్యలు జరుగుతాయి అన్నది నిదానంగా ఒకదాని బట్టి ఒకటి మనం చూస్తాం. ఓకే, సో నారిష్ టైప్ 1 అనగానే ఏంటండి, మనము ఈ రకమైన షేర్ ద స్క్రీన్. చూడండి ఇక్కడ మీకు ఇప్పుడు కార్బనైల్ గ్రూప్ కి అంటే సాధారణంగా సింపుల్ గా మనం కనుక రాసినట్లయితే ఆర్ ప్రైమ్ చేంజ్ ద కలర్. ఓకే, సో సాధారణంగా ఇప్పుడు మనము కార్బనైల్ గ్రూప్ అనగానే ఆర్ ప్రైమ్ సి డబుల్ బాండ్ ఓ CH2 ఆర్ డబుల్ ప్రైమ్ అన్నాం అనుకోండి. ఇలాంటిది ఒక కార్బనైల్ సమ్మేళనం తీసుకున్నాము. మామూలుగా యాజ్ యూజువల్ గానే హెచ్న్యూతో చేయడం ద్వారా కార్బనైల్ సమ్మేళనం ఉంది, కార్బనైల్ సమూహం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా S1 స్థితి నుంచి అలాగే T1 స్థితికి వెళ్తుంది. ఇదంతా కామన్ గా రాసేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఆల్ఫా కార్బన్ అంటే ఇది ఆల్ఫా కార్బన్, దిస్ ఈస్ ఆల్ఫా కార్బన్. సో ఇది ఆల్ఫా బంధం అవుతుంది. ఆల్ఫా కార్బన్ తో ఉన్నటువంటి బంధం ఆల్ఫా కార్బన్ బంధం అవుతుంది. ఆల్ఫా కార్బన్ తో ఉన్నటువంటి బంధము ఆల్ఫా బంధం అవుతుంది. ఈ బంధం అన్నది మీకు సమవిచ్ఛితి జరుగుతుంది. తద్వారా ఏంటి వస్తుందని మీకు ఆర్ సి డబుల్ బాండ్ ఓ రాడికల్, దీన్నే మనము ఎసైల్ రాడికల్ అంటాము. మిగిలిన ఈ భాగం అంతటిని కూడా మనం ఏమంటాము, ఆల్కైల్ రాడికల్ అంటాము. సో ఈ విధంగా ఎసైల్ రాడికల్ మరియు ఆల్కైల్ రాడికల్, ఈ పార్ట్ అంతటినేమో ఎసైల్ రాడికల్ అంటాం. ఎసైల్ రాడికల్, ఇదేమో ఆల్కైల్ రాడికల్. అర్థమైంది కదండి. సో ఎసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ అని 2 రకాల రాడికల్స్ ఇక్కడ మీకు ఏర్పడతాయి. ఇదే నారిష్ టైప్ 1. ఏర్పడినటువంటి రాడికల్లు ఎలాగా స్థిరీకరించబడతాయి అన్నది తర్వాత మనము ఒకదాని వెంబడి ఒకటి మనం చూస్తాం. ఇంతవరకు అర్థమైంది కదండి. వాట్ ఈస్ నారిష్ టైప్ 1? టైప్ 1 అనగానే సంతృప్త కార్బనైల్ లో ఏం జరుగుతుందండి, ఆల్ఫా బంధం సమవిచ్ఛితి జరగడం ద్వారాగా ఏమొస్తాయండి, అసైల్ రాడికల్, ఆల్కైల్ రాడికల్ ఏర్పడటాన్ని ఏమంటాం మనము, నారిష్ టైప్ 1 చర్య అని చెప్పేసి అంటాం. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్దర్. చూడండి, సో ఎస్ఐ ఈ విధంగా మీకు ఇక్కడ తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఇక్కడ తీసుకున్న RCH2 C డబుల్ బాండ్ O CH R ప్రైమ్ CH2 R డబుల్ ప్రైమ్. ఎందుకు ఇంత పొడుగ్గా చర్య తీసుకున్న అంటే ఒక సమ్మేళనాలు ఇంత పొడుగ్గా ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, తర్వాత వీటి స్థిరీకరించేటప్పుడు మనకు అనుకూలంగా ఉండడం కోసం ఇంత పొడుగ్గా మనం తీసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఆల్కైల్ రాడికల్ లో జరిగేటువంటి చూపించాలి అంటే కంపల్సరీగా మినిమం 2 కార్బన్లు విడిగా చూపించాలి. అర్థమైంది కదా. అలాగే ఎసైల్ రాడికల్ సంబంధించి మాట్లాడినప్పుడు కార్బన్ తో పాటు మరొక కార్బన్ ని కూడా విడిగా చూపించాలి. అందువలన మీరు చూపించేటప్పుడు జాగ్రత్తగా ఎలా చూపించాలండి, కార్బనైల్ కార్బన్ అటాచ్ అయినటువంటి ఇటుపక్క ఒక కార్బన్ ఉండాలి. ఓకే, అలాగే ఇటు పక్కన వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు 2 కార్బన్ ఉండాలి. అంటే ఆల్కిన్ దాన్ని ఏమంటారు, ఆల్కైల్ రాడికల్ రావాలి అనుకున్న దగ్గర మీకు ఖచ్చితంగా 2 కార్బన్లు చూపించాలి. అర్థమైంది కదా. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కార్బనైల్ కి ఎసైల్ రాడికల్ గా మీరు బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఎక్కడ మీకు ఆల్ఫా బంధం బ్రేక్ చేయాలనుకుంటున్నారో ఆ ఆల్ఫా బంధానికి కార్బనైల్ ఉంటుంది కదా. ఓకే, సో అక్కడ బ్రేక్ అయినప్పుడు వచ్చేటువంటి ఎసైల్ రాడికల్ ఖచ్చితంగా అదనంగా ఒక కార్బన్ అటాచ్మెంట్ చూపించండి. అలాగే యువతల ఆల్కైల్ రాడికల్ కి ఖచ్చితంగా 2 కార్బన్లు మీరు చూపించాలి. అర్థమైందా. మిగిలిన మీరు RR అని రాసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే మనకు ఫర్దర్ గా అవి ఎలాగ స్థిరీకరించబడతాయి అన్నది మనం చూపించాలంటే ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా మీకు 2 కార్బన్లు, ఎసైల్ రాడికల్ లో 2 కార్బన్లు కనిపించాలి. అలాగే ఆల్కైల్ రాడికల్ లో కూడా 2 కార్బన్లు కనిపించే విధంగా మీరు ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ మనకి ఇవి ఎలాగ స్థిరీకరించబడతాయి అన్నది మనం చూద్దాము. చూడండి, సో ఫస్ట్ స్టెప్ ఏం చేశాడనంటే ఎసైల్ రాడికల్ ఎలా స్థిరీకరిస్తాము అన్న దాని కోసం చూద్దాము. ఎసైల్ రాడికల్ ఏం చేశాడు ఇక్కడ చూడండి. ఎసైల్ రాడికల్ లో ఈ CO అన్న దాన్ని కార్బన్ మోనాక్సైడ్ గా బయటికి వెళ్ళిపోయింది, అంటే సమవిచ్ఛితి ఇక్కడ జరిగిపోయింది.
అర్థమైంది కదండి. సమవిచ్ఛిత్తి ఇక్కడ జరిగిపోవడం తర్వాత ఆల్కైల్ రాడికల్ కార్బన్ మోనాక్సైడ్, దీన్నే డీకార్బోనైలేషన్ అని అంటారు. డీకార్బోనైలేషన్. ఓకే, ఆల్కైల్ రాడికల్ అలాగే కార్బన్ మోనాక్సైడ్ అన్నది రెండు మీకు బయటకు వచ్చేస్తాయి. సో మళ్ళీ ఆల్కైల్ రాడికల్ వచ్చింది కాబట్టి అది ఫర్దర్ గా ఏ విధంగా స్థిరీకరించబడాలి అన్నది కూడా మనం చూడాలి. అర్థమైన ఏర్పడినటువంటి ఆల్కైల్ రాడికల్ మరొక ఆల్కైల్ రాడికల్ తో అలాంటి దాంతోనే ఏం జరిగిందండి మీకు ఒకదాంతో ఒకటి బంధం, సిగ్మా బంధం ద్వారా ఆల్కేన్ ఏర్పడింది. అర్థమైంది కదండి. మరొకటి కూడా జరగచ్చు. ఇక్కడ ఏర్పడినటువంటి ఆల్కైల్ రాడికల్ మొదట మనకి సమవిచ్ఛిత్తి ఆల్ఫా బంధ విచ్ఛిన్నం ద్వారా వచ్చినటువంటి ఆల్కైల్ రాడికల్ తో కూడా కలిసిపోయి ఈ విధంగా ఆల్కేన్ అది తర్వాత చూపిస్తారు ఉండండి. ఈ విధంగా ఇక్కడ ఏం జరిగిందనంటే మీకు మొదట ఉన్నటువంటి ఆల్కేన్ రాడికల్ ఉంది కదండి, సమవిచ్ఛిత్తి ద్వారా వచ్చినటువంటి ఆల్కైల్ రాడికల్ ఇప్పుడు ఇక్కడ మనకి CO బయటకు వెళ్ళిపోవడం ద్వారా వచ్చినటువంటి ఆల్కైల్ రాడికల్. ఈ రెండు రాడికల్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సో హైడ్రోజన్ అన్నది ఒక రాడికల్ నుంచి మరొక రాడికల్కి వచ్చింది. రెండు కార్బన్లు విడిగా మనం చూపించింది అందుకే మరి ఇక్కడ. ఓకే, సో అక్కడ ఏం చూపిస్తున్నాం మనము, ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ ను ఏమైందండి మీకు సమవిచ్ఛిత్తి ద్వారాగా ఈ హైడ్రోజన్ అన్నది ఇక్కడ మిథైల్ CH2 దగ్గర ఆల్కేన్ అయిపోయింది ఇది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఒక రాడికల్ ఈ రాడికల్ రెండు కలిసి ఏమైందండి మీకు ద్విబంధం వచ్చింది. సో ఇక్కడ ఏమైందండి మీకు ఆల్కీన్ ఏర్పడింది. అంటే హైడ్రోజన్ అన్నది ఒక ఆల్కైల్ రాడికల్ నుంచి మరొక ఆల్కైల్ రాడికల్ కి షిఫ్ట్ అవడం, బదిలీ చెందడం ద్వారా మీకు ఒకటి ఆల్కేన్ అయిపోద్ది, ఇంకోటి ఆల్కీన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా హైడ్రోజన్ ఎక్కడ తీయాలి, రాడికల్ ఉన్న కార్బన్ దగ్గర నుంచి కాదు కానీ పక్క కార్బన్ పై నుంచి హైడ్రోజన్ తీయాలి. అలాగైతేనే రెండు కార్బన్లకు ఒక్కొక్క రాడికల్ ద్వారా పై బంధం రెండు ద్విబంధం అన్నది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని రాడికల్ ఉన్న కార్బన్ దగ్గర ఇంకో హైడ్రోజన్ తీసుకెళ్ళిపోతే మరి ఉపయోగం లేదు అక్కడ. అర్థమైందా? ఎందుకని అది రెండు రాడికల్స్ ఎలక్ట్రాన్లు దానిపైనే ఉంటాయి, మరి ఇంకా బంధం ఏర్పరిచేటువంటి పరిస్థితి అక్కడ అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా రాడికల్ ఉన్న కార్బన్ దగ్గర హైడ్రోజన్ తీయద్దు, ఆ పక్క కార్బన్ పైన హైడ్రోజన్ తీసేయడం ద్వారా అక్కడ రెండింటికి బంధం ఏర్పడటానికి, రెండు కార్బన్ బంధం ఏర్పడటానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఆల్కీన్ అన్నది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఇది మొదటి అంచెలో జరిగినటువంటి సరే, రెండో స్టెప్ లో ఇప్పుడు మరొకటి దానికి వద్దాం మనం. ఓకే, ఆల్కీన్ అయిందన్నాం కదా, ఇక మరొక దానికి వద్దాం. ఇంకో రకంగా కూడా ఇవి స్థిరీకరించబడచ్చు. ఎలాగండి చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ హైడ్రోజన్లు బదిలీ అన్నది SL రాడికల్కి వెళ్ళడం, డీకార్బోనేషన్ పరంగా వచ్చినటువంటి చర్యలు మాట్లాడేసాం. ఇప్పుడు SL రాడికల్ లోనే డీకార్బోనేషన్ కాకుండా ఆ ఏర్పడిన ఎసైల్ ఆల్కైల్ రాడికల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇక్కడ, అంటే రాడికల్ కార్బన్ దగ్గర కాకుండా ఆ పక్క కార్బన్ హైడ్రోజన్ అన్నది మీకు విడిగా చూపించుకుంటే ఇది బంధం బ్రేక్ అవడం ద్వారా H రాడికల్ అన్నది SL రాడికల్ దగ్గరికి వెళ్ళిపోయి ఆల్డిహైడ్ వచ్చింది, CHO అయిపోయింది. ఏమైందండి? ఆల్డిహైడ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీకు ఏమైంది, పక్క కార్బన్ పైన హైడ్రోజన్ పోవడం ద్వారా ద్విబంధం ఏర్పడిపోయి ఆల్కీన్. సో ఇక్కడ రెండు రకాల ఆల్డిహైడ్, ఆల్కీన్ ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, సో మరి ఇంకొకటి ఏంటండి, SL రాడికల్ తోనే ఆల్కైల్ రాడికల్ ఈ రెండింటిలోనూ మరొకటి జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఏంటండి, అందుకే మనము కార్బనైల్ దగ్గర మరొక కార్బన్ ని కూడా విడిగా చూపిస్తున్నాం. ఏంటంటే అది ఈసారి హైడ్రోజన్ అన్నది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటే ఆల్కైల్ నుంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి? కీటోన్ కార్బనైల్ గ్రూప్ ఉన్న పక్క కార్బన్ పైన హైడ్రోజన్ అన్నది బ్రేక్ అవడం ద్వారా ఈ H రాడికల్ అన్నది ఆల్రెడీ ఆల్కైల్ రాడికల్ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఏమైందండి మీకు ఈ SL రాడికల్ కార్బన్ దగ్గర ఉన్న రాడికల్ ఇప్పుడు హైడ్రోజన్ వెళ్ళిపోవడం ద్వారా వచ్చినటువంటి రాడికల్ రెండు కలిసి మీకు ద్విబంధం ఏర్పడితే కిటీన్ వస్తుంది. ఏమొస్తుంది? కిటీన్. ఎందుకని ఒక ఒక కీటో గ్రూప్ ఉంది, CO ఉంది. అలాగే అదే CO కార్బనే మీకు మళ్ళీ ద్విబంధానికి కూడా C బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది కాబట్టి కిటీన్ అంటారు దాన్ని. సో కిటీన్ అన్నది ఏర్పడుతుంది. అలాగే ఆల్కైల్. ఈ విధంగా మీకు స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా నారిష్ టైప్ 1 సంబంధించినటువంటిది మనం చెప్పుకుంటాము. 3 అంచెలుగా మనం చెప్పుకున్నాము. ఒకటి ఎసైల్ ఆల్కైల్ రాడికల్ ఏర్పడము, రెండోది ఏర్పడినటువంటి ఎసైల్ రాడికల్ ఏ విధంగా స్థిరీకరించబడుతుంది, ఆల్కైల్ రాడికల్ ఏ విధంగా స్థిరీకరించబడతాయి అనేది కూడా చూసాము.
దాంట్లో ప్రప్రథమంగా డీకార్బనైలేషన్ అన్నది ఒకటి మనం చూసాము, CO బయటికి వెళ్ళిపోవడం అన్నది. తద్వారా ఏర్పడిన ఆల్కేల్ గ్రూపులు అన్నది ఏ విధంగా ఆల్కేన్లుగా ఏర్పడటము, ఆల్కీన్లుగా ఏర్పడటం అన్నది కూడా మనం చూసాము. అలా కాకుండా డీకార్బనైజేషన్ చెందకుండా మరి ఏ విధంగా స్థిరీకరించబడచ్చు అన్నది కూడా మనం ఇక్కడ చూసాము. హైడ్రోజన్లు ఒకదాని నుంచి ఒకటి బదిలీ అవ్వడం అన్నది ఒకసారి కార్బనైల్ నుంచి బదిలీ అయింది, ఇంకోసారి ఏమో అంటే ఎస్ఐల్ నుంచి బదిలీ అయింది, ఇంకోసారి ఏమో ఆల్కైల్ నుంచి బదిలీ అయింది. ఈ విధంగా ఆల్డిహైడ్లు కిటీన్లు ఏర్పడటం అన్నది మనము చూసాం. రైట్. సో విత్ దిస్ మనకి నారిష్ టైప్ 1 సంబంధించినటువంటిది అయింది. ఇక ఆ తర్వాత సైక్లిక్ లో ఎలా చెప్తాము? సైక్లిక్ అనేటప్పటికి ఏంటంటే కార్బనైల్ గ్రూప్ మొత్తం అంతా కూడా వలయంలో ఉన్నది. ఓకే, అలా వలయంలో కనుక ఉంటే ఎలాగ మనము నారిష్ టైప్ 1 చేయొచ్చు అన్నది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వలయం చూపిస్తున్నాం మనము. ఎంత వలయం అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే CH2ని n టైమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేసాం. CH2ని ఇక్కడ n టైమ్స్ అని అన్నాం, CH2 n టైమ్స్ ఈ విధంగా మనం రాసాం కాబట్టి ఎన్ని నెంబర్ కార్బన్లు ఉన్నాయి అన్నది అక్కడ మనకి ఏం అది ఎంతైనా ఉండొచ్చు, కానీ మినిమం విడిగా చూపించినటువంటి కార్బన్లు మాత్రం ఉండాలి. ఓకే, అంటే ఏంటంటే ఎన్ని కార్బన్లు అవుతాయి కార్బనైల్ తో కూడా కనుక్కొని 4 కార్బన్లు ఖచ్చితంగా మనం చూపించాలి. అటు ఒక కార్బన్ ఉండాలి, ఇటు పక్క 2 కార్బన్లు ఉండేలాగా చూసుకోవాలి. అర్థమైందా? సో అలాగైతే మీకు చర్యలు మనం ఏంటంటే జరుగుతుంది ఇందులో, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇక్కడ చేయొచ్చు. అర్థమైంది కదా? ఇంతకు ముందు మనం ఏమైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఈ దీనిలో కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏర్పడినటువంటి బంధము ఆల్ఫా బంధం అటైనా ఇటైనా, ఇటు పక్క మనము బంధం బ్రేక్ చేసుకున్నాము, అంటే ఇక్కడ బంధం బ్రేక్ చేసాం మనము. ఆ బంధం బ్రేక్ అయిపోవడం ద్వారాగా మీకు ఏంటైంది, అక్కడ ఎస్ఐల్ రాడికల్ ఆల్కైల్ రాడికల్ ఒకే సమ్మేళనంలో వచ్చింది. అందుకే దీన్ని బైరాడికల్ అని అంటాము. దీన్నే ద్విరాడికల్ అని చెప్పేసి అంటాం, బైరాడికల్ లేదా ద్విరాడికల్ అంటాడు. ఎందుకని ఒకే సమ్మేళనంలో మీకు ఎస్ఐల్ రాడికల్ ఒక పక్క, ఆల్కైల్ రాడికల్ మరొక పక్క, 2 దిక్కులు వచ్చింది కాబట్టి ఒకే సమ్మేళనంలో 2 రాడికల్స్ కనబడుతున్నాయి కాబట్టి బైరాడికల్ అని చెప్పేసి అంటాడు. ఇందాకట్లాగానే మనకి డీకార్బనైజేషన్ కనుక జరిగితే సైక్లిక్ లో ఎక్కువ డీకార్బనైజేషన్ జరుగుతుంది. అప్పుడు CO బయటికి వెళ్ళిపోయి ఏమైందండి మీకు అక్కడ CH2 ఈ CH2 అటెండ్ లో ఆల్కైల్ రాడికల్, ఇటెండ్ లో కూడా మీకు ఆల్కైల్ రాడికలే ఉండింది. ఇప్పుడు అటెండ్ లో ఉన్నటువంటి ఆల్కైల్ రాడికల్, ఇటెండ్ లో ఉన్నటువంటి ఆల్కైల్ రాడికల్ ఎలాగ స్థిరీకరించబడతాయి అని అంటే ఇందాక చెప్పుకున్నటువంటి పద్ధతులన్నీ చెప్పచ్చు. ఓకే, సో అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఆ 2 కలిసిపోయి ఆ CH2 కలిసిపోయి సైక్లిక్ రింగ్ సైక్లో ఆల్కేన్ రావచ్చు. అర్థమైంది కదండి? సైక్లో ఆల్కేన్ రావచ్చు, లేదు అంటారు సైక్లో ఆల్కేన్ రావచ్చు, లేదు అని అంటే హైడ్రోజన్ ఒక కార్బన్ నుంచి మరొక కార్బన్ వైపు వెళ్ళిపోవడం ద్వారాగా అణువంతర హైడ్రోజన్ బదిలీ అని చెప్పేసి అంటాం. అక్కడ ఆ ప్రకారంగా మీకు ఏంటి వస్తుందండి, ఆల్కీన్ వస్తుంది. అంటే అక్కడ ఏంటి ఆల్కీన్ 2 వేరు కాబట్టి మనం సెపరేట్ చేసాం. ఇక్కడ ఏమైందండి, 2 ఒక దాంట్లోనే వచ్చాయి, మొత్తం అంతా ఇప్పుడు మనం దాన్ని ఆల్కీన్ అనేస్తాం. ఓకే, మరి ఆల్కేన్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ మనం మాట్లాడడానికి వీలు పడదు, మొత్తం ఒకటే కాబట్టి. ఆ తర్వాత మరొకటి ఛాన్స్ ఏంటంటే ఇక్కడ మీకు ఎస్ఎల్ రాడికల్ అన్నది చూడండి, ఇందాకలా చెప్పుకున్నట్టు ఆల్డిహైడ్ ఫార్మేషన్ అన్నది చూసాము. ఆల్కీన్ ఆల్డిహైడ్ అంటే ఇప్పుడు విబంధము ఆల్డిహైడ్ గ్రూపు మీకు ఒకే సమ్మేళనంలో వస్తుంది కాబట్టి అసంతృప్త ఆల్డిహైడ్ అనొచ్చు. ఇక్కడ మనం అసంతృప్త ఆల్డిహైడ్ అనొచ్చు. లేదు కిటిన్ ఏర్పరుస్తామంటే జనరల్ కిటిన్ అన్నది ఏర్పడిపోతుంది. ఇందాక చెప్పినట్టుగానే మొత్తం అన్ని పాసిబిలిటీస్ వేయొచ్చండి. ఓకే, సో కాంతి సమక్షంలో జరిగేటువంటి చర్యలని ఇక్కడ మనం క్లియర్ గా ఈ విధంగా కూడా మనం చూపించుకోవచ్చు. అర్థమైంది కదండి? సో ఈ విధంగా మనము ఒక ఉదాహరణ కింద మనం చెప్పుకుంటూ ఎలాగ మనం ఏర్పడుతుంది అన్నదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తరువాత అణువంతర ఏ విధంగా జరిగింది ఇక్కడ మనకి. తర్వాత మరొకటి విషయం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, ఇవన్నీ కూడా చూడండి. సైక్లోహెక్సాన్ ద్రవ ప్రావస్థలో ఏ విధంగా చర్యలు జరిగే అవకాశం ఉంది. ఇందాక మనం వాయు స్థితిలో జరిగేటువంటిది ఏంటంటే కింద ఉంది ఇందాక పేజ్ లో. సో అది ఇది ఏది మేజర్ గా, ఇది ఎక్కువగా మీకు CSIR లో కానివ్వండి లేదా కాంపిటేటివ్ లో జనరల్ గా సైక్లోహెక్సానోన్ ఇచ్చి లైట్ సమక్షంలో చర్య కోసం వచ్చేటువంటి ఉత్పన్నాలు రాయండి అన్నప్పుడు ద్రవ ప్రావస్థలో అడుగుతున్నాడా లేకపోతే వాయు ప్రావస్థలు అడుగుతున్నాడా అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. వాయు ప్రావస్థలో ఎక్కువ ఉత్పన్నాలు ఏర్పడతాయి, వేరస్ ద్రవ ప్రావస్థలో ఖచ్చితంగా మనకి 2 వస్తాయి, ఒకటి కిటీన్ లేదా అసంతృప్త ఆల్డిహైడ్ ఏర్పడటం అన్నది. 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఒక్కదానికి ఇలా గుర్తుపెట్టుకుంటే మిగిలిన దానికి మాత్రం ఆల్మోస్ట్ అన్ని వస్తాయి.
కేవలం ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అసంతృప్త ఆల్డిహైడ్ కిటీన్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఏర్పడుతుంది ద్రవ స్థితిలో, ద్రవ ప్రావస్థలో అనేది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదండి. సో అట్లాగా మనం చేసుకోవచ్చు. అలా ఎలా కాకుండా హెచ్న్యూ ఇచ్చి కింద ఆల్కహాల్ ఇచ్చాడు అనుకోండి, ఆర్ఓహెచ్ ఆల్కహాల్ ఇస్తే ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి, ఇక్కడ ఏర్పడేది ఎస్టర్ ఏర్పడుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కిటీన్ ఏర్పడుతుంది. కిటీన్ నుంచి ఏమవుతుందండి, ఆల్కహాల్ అటాక్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదండి. కిటీన్ అన్న దానిపైన ఆల్కహాల్ అన్నది అటాక్ చేయడం ద్వారాగా ఆటోమేటిక్ గా మీకు ఎస్టర్ ఏర్పడటం అన్నది ఉంటుంది అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. హెచ్న్యూ కింద ఆర్ఓహెచ్ అని ఇస్తే ఖచ్చితంగా ఎస్టర్ ఏర్పడుతుంది. ఆర్ఓహెచ్ ఇవ్వకపోతే కిటీన్ తోనే ఆగిపోతుంది చర్య. అర్థమైంది కదండి. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చక్రీయ కీటోన్లలో ప్రత్యేకించి ఈ 3 రియాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. వాయు ప్రావస్థ, ద్రవ ప్రావస్థ, ఆల్కహాల్ కూడా ఉంటే ఏంటి అన్నది. క్లియర్. సో అది దీనికి సంబంధించిన విషయము. ఇది చెప్పాము కదా, సెన్సిటైజర్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాము. గ్రహీత, డోనరు, దాత, దీనికోసం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి మరి దీనికోసం నేను మళ్ళీ ఇక్కడ ప్రస్తావించును. ఇదంతా సెన్సిటైజర్ గురించినటువంటి దిస్ ఇస్ ద రియాక్షన్. ఇప్పుడు మనము దీనిలో అనువర్తనాల కింద చెప్పుకున్న ఆల్ఫా బంధ బ్రేకింగ్ అన్నది ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్టర్ లో, ఫినాలిక్ ఎస్టర్ లో ఏ విధంగా ఆల్ఫా బంధం బ్రేక్ అవుతుంది అన్నది మనం చూడాలి. దీన్నే ఫోటోఫ్రైస్ పునరమరిక చర్య అంటారు. 5 మార్కులు అడుగుతాడండి. ఇది చర్య రాయండి, చర్యా విధానం రాయండి అని చెప్పేసి. ఫోటోఫ్రైస్ పునరమరికలో ఏం జరిగిందని అంటే ఇక్కడ కూడా ఆల్ఫా బంధమే, కాకపోతే ఏంటండి ఇక్కడ మీకు ఎస్ఎల్ రాడికల్ ఏర్పడుతుంది. ఆల్కేల్ రాడికల్ బదులు ఏమొస్తుందండి, ఆక్సీ రాడికల్ ఏర్పడుతుంది. అంతే. ఇక్కడ అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో అంటే ఏంటండి, ఇది ఆక్సైడ్ రాడికల్. ఆక్సైడ్ రాడికల్ ఈ భాగాన్నేమో ఆక్సైడ్ రాడికల్ అంటాము, ఈ భాగాన్ని యాజ్ యూజువల్ గా ఎస్ఎల్ రాడికల్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అలాగే ఏర్పడిన రాడికల్ ఇది బెంజిన్ రింగ్ కాబట్టి అర్థమైంది కదండి. ఆ ఆల్కైల్ రాడికల్, అసైల్ రాడికల్ అన్నది ఆర్థో స్థానంలో కానీ పారా స్థానంలో కానీ వస్తుంది. ఆర్థో స్థానంలో వస్తే ఆర్థో ఎసైల్ ఫినోల్ అంటాము, అదే పారా స్థానంలో వస్తే పారా ఎసైల్ ఫినోల్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే. సో దీని యొక్క చర్యా విధానం కూడా ఒకసారి గమనిస్తే ఎలాగవుతుంది, యాజ్ యూజువల్ గా ఈ ఫినాలిక్ ఎస్టర్ అన్నది మీకు సింగ్లెట్ ట్రిప్లెట్ స్థితులను దాటుకొని రాగానే మీకు చూడండి ఇక్కడ ఆక్సైడ్ రాడికల్ వచ్చింది. ఇక్కడ మీకు గమనించినట్లయితే ఆక్సైడ్, ఫినాక్సైడ్ రాడికల్ అలాగే ఎస్ఐల్ రాడికల్ ఏర్పడింది. ఫస్ట్ చర్య, ఫస్ట్ విధానం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి అండి, ఆ తర్వాత ఇది రెజనేటింగ్ నిర్మాణంలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏర్పడినటువంటి ఫినాక్సైడ్ రాడికల్ అన్నది ఆ బెంజిన్ రింగ్ లోకి వెళ్ళిపోవడం ద్వారా ఆర్థో స్థానంలో రాడికల్ వచ్చే అవకాశం ఉంది. అర్థమైంది కదండి. సో అంటే ఏం జరిగిందండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఈ ఫినాక్సైడ్ రాడికల్ అన్నది ఉంటుంది కదండి. సో ఇక్కడ పై బంధం బ్రేక్ అవుతుందండి. పై బంధం బ్రేక్ అవడం ద్వారాగా ఇక్కడ ఒక రాడికల్, ఇక్కడ ఒక రాడికల్ వస్తుంది. విల్ గెట్ రాడికల్ ఎట్ దిస్ పాయింట్, ఎట్ దిస్ కార్బన్. 2 కార్బన్ దగ్గర మీకు ఒక రాడికల్ వస్తుంది. సో ఈ 2 రాడికల్స్ కలిసి మీకు ద్విబంధం ఏర్పడిపోయే పరిస్థితి ఉంటుంది. చూడండి ఇక్కడ చూపించాం 2 రాడికల్స్ విడిగా. అండ్ ఇక్కడ రాడికల్ దగ్గర ఏమైందండి, మీకు ఈ ఎస్ఎల్ రాడికల్ అనేది వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయింది. అర్థమైంది కదండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పై బంధం ఫస్ట్ ఆర్థో పై బంధాన్ని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా ఆర్థో పై బంధాన్ని బ్రేక్ చేయడం ద్వారాగా ఈ విధంగా ఎస్ఎల్ రాడికల్ ఆర్థో స్థానంలో వస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్ కనబడుతున్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. ఇది పై బంధం ఏర్పడిపోయింది. వన్స్ పై బంధం ఏర్పడిపోయిన తర్వాత సింపుల్ హైడ్రోజన్ అన్నది మీకు ఆరోమాటైజేషన్ లోకి రావాలి కాబట్టి బెంజిన్ రింగ్, ఈ సిగ్మా బంధం అన్నది మీకు పై బంధంగా మారిపోయి సి డబుల్ బాండ్ ఓ అన్నది మీకు పై బంధం సిగ్మా బంధం అయిపోయి ఇక్కడ రుణావేశం వస్తుంది, హైడ్రోజన్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే సింపుల్, వెరీ సింపుల్ రియాక్షన్ అండి. ఎంతగా దీనిలో కష్టపడేది ఏమీ లేదు. ఓకే. ఎక్కడ బ్రేక్ అవ్వాలన్నది తెలుసుకోవాలి, ఎక్కడ అటాచ్మెంట్స్ చేసుకోవాలన్నది తెలియాలి, అంతే. ఆర్థో ఎస్ఐల్ ఫినోల్ వచ్చేసింది. అలా కాకుండా మనకి పారా ఎస్ఐల్ ఫినోల్ రావాలి అని అంటే ఏం జరిగింది చూడండి, ఇక్కడ మీకు రెండు సిగ్మా బంధాలు, 2 పై బంధాలు బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అవ్వాలి, అలాగే ఇది కూడా బ్రేక్ అవ్వాలి. ఓకే. 2 పై బంధాలు బ్రేక్ అవడం ద్వారా ఏం జరిగిందండి, మీకు చూడండి పై బంధాలు బ్రేక్ అయింది కూడా క్లియర్ గా చూపించాడు ఇక్కడ. ఆ తర్వాత రాడికల్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది అన్నది కూడా చూపించాడు. చూడండి రాడికల్ ఇప్పుడు పారాస్థానంలో కూడా రాడికల్ కనిపిస్తుంది కదండి. సో పారాస్థానం రాడికల్ కనిపించింది కాబట్టి పారాస్థానంలోనే మీకు ఏమైందండి, ఇది పారాస్థానం. ఈ పారాస్థానంలోనే మీకు ఈ బంధం ఏర్పడటం అన్నది చూస్తాం ఎస్ఎల్ రాడికల్ తో. ఇక తర్వాత మిగిలింది మీరు ఆటోమేటిక్ గా పై బంధాలు ఏర్పరచవచ్చు. ఇది 2 కలుస్తాయి, ఈ 2 కలుస్తాయి. ఓకే. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ చూపించాం మనం. తర్వాత అక్కడ ఉన్న హైడ్రోజన్ ని తీసుకొని మళ్ళీ చివరికి అరోమాటైజేషన్ కాన్సెప్ట్ చేసుకుంటూ ఈ విధంగా
పారాఎసైల్ ఫీనోల్ అన్నది ఏర్పరుస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మెకానిజం అన్నది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ చేస్తే చాలా సింపుల్ గా ఉంటుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఈ రియాక్షన్. బట్ ఏంటంటే కొద్దిగా మనము దృష్టి పెడితే ఆటోమేటిక్ గా ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు 5 మార్క్స్ జనరల్ గా అడిగేటువంటి ఫోటో ఫ్రైస్ పునరామరిక చర్య అన్నది 5 మార్కులు కడగడం. కానీ ఎస్ఏల్లో ఏబీలు కనుక ఒకవేళ ఇస్తే అలాగా అక్కడ కూడా 5 మార్కుల కింద అడిగే పరిస్థితి ఉంటుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ విత్ దిస్ పునరామరిక చర్య. అంటే ఏంటండి, ఇప్పుడు మీకు నారిస్ టైప్ 1 అయిపోయింది. ఓకే, నారిస్ టైప్ 1 అయిపోయింది. టైప్ 1 అడిగినప్పుడు జనరల్ గా జరిగేటువంటి విధానం ఏంటో మనం చెప్పుకున్నాము. సైక్లిక్ నిర్మాణంలో ఉండేటప్పుడు జరిగేటువంటి పరిస్థితులు కూడా చెప్పాము. దాంట్లో మరి సైక్లిక్ లో స్పెసిఫిక్ గా సైకిల్ హెక్సనోన్ ఏ విధంగా వస్తుంది, ద్రవ ప్రావస్థలో, వాయు ప్రావస్థలో, అలాగే ఆల్కహాల్ సమక్షంలో అన్నది కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఆ తర్వాత మీరు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఫోటో ఫ్రైస్ పునరామరిక చర్య ఎలాగన్నది కూడా మనం చూసుకోవాలి. ఇది నారిష్ టైప్ 1 కి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే నారిష్ టైప్ 2. అది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాము. ఒకసారి అందరు రెస్పాండ్ అవ్వండి. హౌ ఇస్ ద, ఏమన్నా అర్థమైందా మీకు లెసన్? నవీన్ వెళ్ళిపోయినట్టున్నాడు. సో ఎలాగా, ఏమైనా అర్థమైందండి? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. శ్రీహరి, నీలకంఠం, వెంకటేష్. అర్థమైంది సార్. ఏం లేదు, ఆల్రెడీ అలా గతంలో మనం చెప్పుకున్నవే. అంటే మళ్ళీ ఒకసారి జస్ట్ రివిజన్ కాబట్టి నేను డెప్త్కి వెళ్ళకుండా పైన లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే బాగా ఈజీగా గుర్తుండిపోతాయి ఇవి. ఓకే, మీకు ఉన్నదల్లాగా మొత్తము 4 పేపర్లలో కెమిస్ట్రీ కొద్దిగా టఫ్ పార్ట్ అనిపించేది C2నే. ఈ C2లో ఈ ఫస్ట్ 2 చాప్టర్లు బాగా చదువుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇదే కొద్దిగా ఉన్న 5 యూనిట్లలో ఈ 2 యూనిట్లు, ఆ తర్వాత 3వ యూనిట్ బాగా ఈజీగా అనిపిస్తాయి. 4, 5 యూనిట్లు కష్టంగా ఉంటుంది. ఓకే, సరే మరి అట్లయితే విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఉంటాను, బాయ్, టేక్ కేర్.